హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్లను సరిచూసుకొని తమకు కేటాయించిన పరీక్షా గదుల్లోకి వెళ్లారు. మొదటిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన మేరకు పరీక్షా కేంద్రాల వద్ద కాంగ్రెస్ నాయకులు విద్యార్థులకు పెన్నులను పంపిణీ చేసినట్లు సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా ఫ్లయింగ్ స్క్వాడ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చిత్తారి పద్మా రవీందర్, భూక్యా సరోజన, కోమటి స్వర్ణలత, జేఏసీ నాయకులు మేకల వీరన్న యాదవ్, బిక్యా నాయక్, పూదరి శ్రీనివాస్, పున్న సతీ, రవి, తిరుపతి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హుస్నాబాద్లో 4 సెంటర్లు ఉన్నాయి. ఎస్ఎస్ ఎగ్జామ్ ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. వల్ల మొదటి రోజు పరీక్ష రాస్తున్నారు పిల్లలు. 853 మంది పిల్లలు పరీక్ష రాస్తున్నారు. ఇందులో 432 మంది అమ్మాయిలు రాస్తూ ఉన్నారు. 421 మంది అబ్బాయిలు రాస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ అన్న మన శాసనసభ్యులు, మన మంత్రివర్యులు వారి ఆలోచనతో ఈ 4 సెంటర్లలో రాసే అబ్బాయిలకు అమ్మాయిలకు వారు పెన్నులు పంపించారు. బిస్కెట్లు కూడా ఇవ్వాలని ఆలోచన చేశారు. కానీ సెంటర్లలో అలో లేదు. ఎందుకంటే గవర్నమెంట్ అట్లా ఆలోచించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5,09,443 మంది పరీక్ష రాస్తూ ఉన్నారు. కాబట్టి మన దగ్గర రాసే పిల్లలను అందరూ పాస్ కావాలి. ఇంగ్లీష్ మీడియం రాస్తాం.